అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే సాగునీరుకైతే కటకట ఏర్పడింది. అది విలయ తాండవం చేస్తుంది. ఎక్కడ చూసినా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతులైతే పూర్తిగా అన్నదాతలైతే కన్నీటి పర్యాంతం అవుతున్నారు. ఎక్కడైతే మాకైతే నీరైతే అందడం లేదు. చేతికొచ్చిన పంట పూర్తిగా ఎండిపోతుంది. నీరు ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి అయితే కన్నీరు పెడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటు ఇల్లంతకుంట కావచ్చు, అంతేకాకుండా చొప్పదండి నియోజకవర్గంలో కావచ్చు, అంతేకాకుండా రుద్రంగి మల్యాల వేములవాడ నియోజకవర్గం సంబంధించి అయితే పూర్తిగా నీరు అందరి పరిస్థితి అయితే నెలకొంది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం కావచ్చు, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడలేదనేది ఒక సామెత అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అన్నదాత అయితే ఒకంత కన్నీటి పర్యాంతం అవుతున్నారు. మాకైతే నీరు అందక చేతికి అందవచ్చిన పంట పూర్తిగా నష్టపోయామని చెప్తున్నారు. లక్షల ఎకరాల్లో అయితే సాగు చేయడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగాతో పాటు ఇతర రాష్ట్ర వ్యాప్తంగా అయితే సాగు చేశారు. ప్రస్తుతం అయితే నీటికి సంబంధించి దాదాపు 15 మీటర్ల లోతు వరకు భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఎక్కడ చూసినా రైతులైతే లబోదిబ్బమంటున్నారు. కొన్ని చోట్ల అయితే వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి అయితే నీరు పడుతున్న పరిస్థితి నెలకొనే. మరికొన్ని చోట్ల మేకలు కావచ్చు, గోదలు అయితే పంపి వాటికి మేతగా అయితే వరినైతే వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అన్నదాత అయితే ఒకంత కన్నీటి పర్యాంతం అవుతున్నారు. మాకైతే నీరు అందని పక్షంలో అయితే మాకైతే ఇక చావే శరణ్యం అంటున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే 500 అయితే అధిక ధర ఇస్తామన్నారు. దానికైతే మద్దతు ధరతో పాటు 500 ఎక్కువ ఇస్తామని చెప్పిన నేపథ్యంలో అయితే మాకైతే నీరిస్తే చాలు అని చెప్పేసి అయితే రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు రుద్రంగికి సంబంధించిన రైతులు కావచ్చు, అంతేకాకుండా మల్యాల, చందుర్తి, ఇల్లంతకుంట, అంతేకాకుండా చొప్పదండికి సంబంధించి తడగొండ కావచ్చు, ఇతరత్ర రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకైతే నీరైతే అందడం లేదు. మాకు పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయి. మాకు ఇటువంటి పరిస్థితులు అయితే మేము ఎప్పుడు చూడలేదు. ఈ మధ్యకాలంలో అయితే ఇప్పుడైతే పూర్తిగా ఎండిపోతున్నాయి. మమ్మల్ని రక్షించండి మహాప్రభు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి అయితే అభ్యర్థన చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ఎక్కడ చూసినా రైతులకు సంబంధించి పొలాలు పంట చేతికి వచ్చాయి. ఇంకో 15-20 రోజులు అయితే పూర్తిగా చేతికి వస్తాయని అయితే మేము భావించడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అదే వడగండ్ల వర్షాల వల్ల సైతం కొంతవరకు పంట నష్టం అయితే వాటిల్లింది. మనతో పాటు కొంతమంది ఒక రైతు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు, ఎట్లా ఉన్నాయి ఇప్పుడు రైతులు? అంటే కొంతవరకు అయితే నీరు లేక, కొంతవరకు అయితే రోగాలు రావడం వల్ల అయితే ఎండిపోతున్నాయి కదా, ఏం చెప్తారు? ఎండిపోతున్నాయి, ఏం చేయమంటారు? వర్షాలు లేవు, అది వారు గోలుకున్నాయి, ఇప్పుడు ఎండిపోతున్నాయి వాటర్ లేక. ఏం చేయమంటారు? అవి గోలుకొనే లేదు. పెట్టుబడులు బాగా అయిపోయినాయి. పెట్టుబడులు బాగా అయినాయి. పెట్టుబడులకు తగ్గట్టు 7 పొలాలు ఎండిపోతున్నాయి. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు ఏం చేస్తలేరు మాకు. ఏం చేస్తాము మరి? ఇప్పుడు మా కాలువని తీసిరా, కాలువ అక్కడనే ఆగిపోయాయి. చెర్లలో నీళ్ళు నింపినా కానీ ఇంత అది అవుతుండే, ఆధారం అవుతుండే. ఎడ్లకు గోదలకు ఇంకో మంత అయితే వేసవస్తే అవిటికి కూడా ప్రాబ్లం బాగానే అయ్యేటట్టుంది. ఎండలు ఎట్లా కొడుతున్నాయి ఇప్పుడు? ఎండలు బాగా కొడుతున్నాయి. ఇప్పుడు ఈ ఎండలకు ఈ నీళ్ళు తక్కువ అయిన దానికి ఇక మళ్ళీ ఈ రోగాలకు, ఈ పెట్టుబడులకు ఇవన్నీ వాళ్ళు ఎక్కువ చేస్తే ఏం లాభం ఉన్నది? ఏం లాభం లేదు. పంట దిగుబడి తక్కువ వచ్చేటట్టుంది, ఏం లాభం? అన్ని రేట్లు రేట్లు విపరీతంగా రేట్లు అయిపోయినాయి, రేట్లు పెరిగినాయి. ఏం చేసినా కానీ రైతుకి ఏది చేసినా నష్టమే ఉంది. అంటే ఇప్పుడు ఎడ్లు ఏడ్చిన వ్యవసాయం కావచ్చు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అయితే చెప్తుంటారు. అంటే ఒక రైతుగా అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా రైతు అయితే కన్నీటి పర్యాంతం అయితే అవుతున్నారు. మాకైతే నీళ్లు లేవు, చేతికి వచ్చిన పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఒకవైపు ఇతర రోగాలు వస్తున్నాయి, అంతేకాకుండా ఖర్చులు మాత్రం అధికంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు పంట పొలాలకు సంబంధించి, కూలీలకు సంబంధించి అయితే ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికైతే తీసుకొస్తున్నాము. నాట్లేసేటప్పుడు కావచ్చు, అంతేకాకుండా మందులు చల్లేటప్పుడు, పిచికారికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అయితే ఖర్చులు అయితే భారీగా పెరిగిపోయాయని చెప్పి రైతులు అయితే ఏడుస్తున్న పరిస్థితి నెలకొంది కదా. ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు బాబు? బాగుండాలి. వాటరు చెర్లల్లో కన్నా స్టోరేజ్ చేస్తే బాగుంటుంది. మొత్తం బీహార్ నుంచి వచ్చి 5,500 ఎకరం వేసిపోయారు. ఆ పెట్టుబడులు ఎన్ని వెళ్ళేది అట్లేవు ఈ సంవత్సరం. పెట్టుబడులు వెళ్తలేవు. ఇక మేము వ్యవసాయం చేసేమున్నది? రైతే వెన్నెముక అంటుర్రు. రైతు ఏం వెన్నెముక దేశంకు? రైతు వెన్నెముక కాదు, ఏం కాదు. వెన్నెముక అంటే ఏదైనా సాయం చేస్తే వెన్నెముక. ఏ సాయం లేదు, ఏది లేదు. వాళ్ళ పని వాళ్ళది ఉన్నది. ఏం చేస్తావు? అదే ఏం చేసేది. ఇప్పుడు మరి ఎట్లా మరి వర్షాలు కూడా పడుతున్నాయి. ఇప్పుడు ఈ నిన్న మొన్న నుంచి అయితే వడగండ్లు పడుతున్నాయి, పెద్ద రాళ్ళు సైతం పడుతున్నాయి. మరి ఇంకా ఇప్పుడు దీనికి తోడు అది దానివల్ల సైతం పంట నష్టం అయితే వస్తుంది కదా. మరి ఎట్లా ముందుకు అవుతున్నారు? అంటే మీరు ఎట్లా ఉంది పరిస్థితి? ఇక పరిస్థితి మేము మీదేనికి ఎవరం ఏం చేస్తాం? ఇక వాళ్ళు గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే మనం ఏం చేయలేము. మొత్తం ఎండిపోయింది. నీళ్ళు లేక బోర్లో నీళ్ళు లేవు. ఆ కాలువ నీళ్ళు ఒక్కరోజు ఇడిచినట్టు ఇడిచిర్రు, మళ్ళీ అది ఎట్లయిందో బంద్ చేసిర్రు. కనీసం అది కాలువ నీళ్ళు ఇడిచినా కానీ మా బోర్లలో నీళ్ళు చెప్తుండే.
నీళ్ళు వస్తుండే ఈ పెట్టిన పెట్టుబడి కూడా మాకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. గమనించాలి గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు తిరిగి సర్వే చేసి వాస్తవంగా నిజమేనా కాదని తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ప్రభుత్వాలు ఆదుకుంటేనే రైతు బాగుపడతాడు. దేశానికి వెన్నెముకైనటువంటి రైతును కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి అయితే ఒక రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే దేశానికి వెన్నెముక రైతు అంటారు, కానీ ఇప్పుడైతే పరిస్థితులు అయితే పూర్తిగా మారిపోయినాయి. ఎవరి పరిస్థితి పనుల్లో వారైతే నిమగ్నమయ్యారు. రైతును పట్టించుకునే అసలు పనే ఎవరికి లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అయితే ఒక అన్నదాత చెప్తున్నాడు. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రస్తుతం అయితే దిగాలు పడ్డ పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూసినా రైతులు అయితే అనేక కష్టాలు పడుతున్నారు. మాకైతే నీరు అందివ్వండి మహాప్రభు, అంతేకాకుండా కొన్ని రకాల సబ్సిడీలు కావచ్చు, మందులపై అయితే చాలా పెట్టుబడులు అయితే పెట్టున్నాము. ఇప్పుడైతే మాకైతే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాయి. నీళ్లు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, మమ్మల్ని రక్షించండి అని చెప్పి ఆ అన్నదాత వేడుకుంటున్న పరిస్థితి సైతం మనం రాష్ట్రంతో అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.